పిల్లలు కొట్టేసుకుంటున్నాయి. ఇది పిల్లలు కొట్టేసుకుంటున్నాయి. పిల్లలు కొట్టేసుకుంటున్నాయా? ఇవా కొట్టేసుకున్న వాటిని సెపరేట్ చేసావా? వీటికి ఎలా అర్థం అవుతుంది ఇలా కొట్టుకోకూడదని? అమ్మాయి కొట్టుకు చచ్చిపోతే ఎలారా? అలానే వాడికి అర్థమైనా చెప్తాను. ఒరే అదేట్రా ఆయన రూపాయి ఓన్లీ మనుషులుగానే కోళ్ళు ఎన్ని కలిసినా చచ్చిపోతాయి. సో చూసారు కదా, ఇది కథ. ఎన్ని కలిసి ఉంటాం కలిసి రాకపోవడం అవన్నీ వేరే విషయాలు. సో అటువంటి మనం చేసి కోళ్ళకి అర్థమయ్యేలా కొట్టుకోకూడదని మనం చెప్పలేం కాబట్టి తల్లి లేని పిల్లలు ఎలాగైనా కొట్టుకుంటాయి. సో అలా కొట్టుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ కొట్టుకున్న వాటికి మనం ఫస్ట్ ఆ దెబ్బలకి రామకృష్ణ అన్నయ్య పిల్లలు కొట్టేసుకుంటున్నాయి. ఇది పిల్లలు కొట్టేసుకుంటున్నాయి. పిల్లలు కొట్టేసుకుంటున్నాయా? ఏ పిల్లలరా? ఆ పిల్లలనే. ఈ పిల్లలు కొట్టుకుంటావు ఏంట్రా? ఏమని మరి వాడికి వీడికి తల్లి లేదు కదా, ఆ తల్లి లేకపోవడం వల్ల ఎవరో చెప్పిది ఏం చేయాలి ఏంటని చెప్పేవాళ్ళు ఎవరు లేక కొట్టేసుకుంటున్నట్టున్నారు ఈ పిల్లలు. ఇవా వీటిలో మరి కొట్టుకుని పిల్లలు ఎక్కడ పెట్టు? అక్కడ పెట్టినా. సెపరేట్ చేసి పెట్టావా? పెట్టినా అన్నాడు. ఇవా కొట్టేసుకున్న వాటిని సెపరేట్ చేసావా? వీటికి ఎలా అర్థం అవుతుంది ఇలా కొట్టుకోకూడదని? అమ్మాయి కొట్టుకు చచ్చిపోతే ఎలారా? అలానే వాడికి అర్థమైనా చెప్తాను. ఒరే పుల్లలు ఎందుకురా? వీడికి అర్థమైనా చెప్తాను. అర్థమైపోలాం అర్థమైనా చెప్తా వాటికి. వస్తాయి మీరు పెద్దయ్యాక ఇలా కుటుంబం చూస్తావు. ఇప్పుడు ఎందుకు కుటుంబం చూస్తావు? మీటలు గొడవ అవుతున్నాయా? చదివి ఇప్పుడు ఎలా కలిసి ఉండదో చెప్తాను. విడిగా ఉంటే చచ్చిపోతుంది. ఇలాగా ఇలా కలిసి ఉండాలి. ఒరే అదేంట్రా రెండు పుల్లలు అంటే బలంగా ఉండాలి కదా, అలా రూపాయి ఏంట్రా? పిచ్చి పుల్లనే. పిచ్చి పుల్ల? పిచ్చి పుల్ల. ఇలాంటి పిచ్చి స్నేహాలతో కలిసి ఉంటే ఇలాగే వెళ్ళిపోతాను అన్నయ్య. ఒరే అదేంట్రా ఆయన రూపాయి ఇంకెక్కువ మంది కలిసి ఉండాలి అన్నయ్య. ఆయన ఈ రూపాయి ఏంట్రా? ఆయన ఇంకా ఎక్కువ మంది కలిసి ఉండాలి. ఇంకా ఎక్కువ మంది కలిసి ఉండాలా? అదేంట్రా ఆయన ఈ రూపాయి ఇంకా ఎక్కువ మంది ఉండాలి. ఒరే అదేంట్రా ఆయన రూపాయి ఓన్లీ మనుషులుగానే కోళ్ళు ఎన్ని కలిసినా చచ్చిపోతాయి. సో చూసారు కదా, ఇది కథ. ఎన్ని కలిసి ఉంటాం కలిసి రాకపోవడం అవన్నీ వేరే విషయాలు. సో అటువంటి మనం చేసి కోళ్ళకి అర్థమయ్యేలా కొట్టుకోకూడదని మనం చెప్పలేం కాబట్టి తల్లి లేని పిల్లలు ఎలాగైనా కొట్టుకుంటాయి. సో అలా కొట్టుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ కొట్టుకున్న వాటికి మనం ఫస్ట్ ఆ దెబ్బలకి టాపిక్యూర్ స్ప్రే వాడాలి. ఆ తర్వాత టాపిక్యూర్ స్ప్రే కొట్టిన తర్వాత మనం పెద్దవాటికి అయితే జనరల్గా ఇంజెక్షన్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ ఏంటంటే మెలాక్సికమ్ ఇంజెక్షన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు చిన్న వాటికి మనం ఇంజెక్షన్ చేయలేం కాబట్టి మనం సింపుల్గా మెలాక్సికమ్ టానిక్ దొరుకుతుంది బయట, ఓరల్ సొల్యూషన్. అది తీసుకుని వాటర్లో వేసి, అంటే 1 లీటర్ వాటర్కి 1 ml అది వాటర్లో కలుపుకుని చిన్నపిల్లలకి ఇచ్చుకోవడం ద్వారా నొప్పులు అవి తగ్గుతాయి అనమాట కొట్టుకున్నప్పుడు. సో ఇది మనం పిల్లలు కొట్టుకుంటే చేయాల్సింది. అది కాకుండా మనం ఏం చేసినా కానీ మనం పిల్లల్ని కొట్టుకోవడం ఆపలేము. సరదాగా వినోదం కోసం మేము ఇది చేసాం. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి సమస్యలు ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి మనం లాస్ట్లో చెప్పిన మెడిసిన్ అది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇలా ఫన్నీగా ఉండే స్కిట్స్ ద్వారా మీకు అందించడానికి మన జటాయి ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.